వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఫ్రెండ్స్, ఈ చిట్టా కొంచెం రసవత్తరంగా అనిపిస్తుంది. ఈ చిట్టా ఒక ఇద్దరి దోస్తులది, ప్రాణ స్నేహితులది, పవిత్ర బంధానిది, మిత్ర బంధానిది. బడేమియా చోటేమియా అని చెప్పి నేను ఊకనే పెట్టలే. బండి సంజయ్ కుమార్ అండ్ గంగిడి మనోహర్ రెడ్డి ఫ్రెండ్షిప్ దే ఇగో ఈ చిట్టా. ఏంది గిరీష్ సడన్గా అని అంటే, ఒక ఫ్రెండ్షిప్ అదొక పాట ఉంటుంది కదా, డే బై డే కాలం వడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్పా. ఈ ఫ్రెండ్షిప్ అనేది రాష్ట్ర హితంలా, ఆ కాడికొస్తే జనహితంలా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుండే, ఆ అనుభూతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుండే అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు లేదా అని అంటే అది చిట్టా ఇప్పిన తర్వాత మీకే మొత్తం అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇవాళ సుమారు ఒక 5,000-6,000 బైకులు అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక భారీ ర్యాలీ. సరే బైకులు పక్కకు పెడదాం, జన సమీకరణ పక్కకు పెడదాం, ఒక భారీ ర్యాలీ. అసలు ఏంది ఈ ర్యాలీ అని చెప్పి మాట్లాడితే, ఫోన్ ట్యాపింగ్ పబ్లిక్ తమాషా, తెలంగాణలో ఒక పబ్లిక్ పొలిటికల్ డ్రామా. ఇది ఎట్లయిపోయిందని అంటే, బండి బలగం వర్సెస్ రేవంత్ అన్న బలం అని అన్నట్టు ఒక స్టంట్ జరిగింది. నేను స్టంట్ ఎందుకు అంటున్నానంటే, ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారిని పిలిచిందో, మళ్ళా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బండి సంజయ్ కుమార్ గారిని పిలిచిన తర్వాత ఆయన ఈ ర్యాలీ రూపంలో పోయి తన బల ప్రదర్శన చేసిండు చూడు. ఈ బల ప్రదర్శన దేనికి చిహ్నం, అసలు ఎందుకు అని చెప్పి కొంచెం విశ్లేషంగా కూసోని ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏందనంటే, ఇది కేవలం ఒక పబ్లిక్కి పంచ్, పేపర్కి ఫోటో, బెస్ట్ రిజల్ట్ ఏంది రాబోయానంటే 0. మరొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, పబ్లిక్కి పంచ్, పేపర్కి ఒక జబర్దస్త్ ఫోటో, రిజల్ట్ ఏందిరా అనంటే 0. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది నార్మలా లేక నాటక అని చెప్పి ఓ పెద్ద పంచాయతీ అవుతుంది. అయితే ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసు అనగానే ఇక ఎట్లయిపోయింది అని అంటే, ఎవ్వడు చేయలే, వాళ్ళు చేసి రీల్ చేసి మూర్ఖులు చేసి ఒక మినిస్టర్ లెవెల్లో ఇట్లాంటి మాటలు తగదు. బట్ ఆయన మాట్లాడిండు, ఎమోషన్కి ఏం గురైండో, మళ్ళీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఏం మాట్లాడిండ్రో, వాటో డిస్కస్ చేసిర్రో, దట్టు డిస్కషన్ అయిందో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆయన ఎందుకు అసహనంకి గురైండో అన్నది ఆయనకే తెలుసు, బికాస్ ఆయన అనుభవిస్తుంది ఆయననే కాబట్టి. కాకపోతే ఇవాళ బండి సంజయ్ కుమార్ గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పోలీసు వాళ్ళు కూడా డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యే ట్యాపింగ్లు చేస్తారు కదా అని అనిపించింది నాకు. ఎందుకు అని అంటే, ఇలా ఫోన్ ట్యాపింగ్ అనేది పాత ఎస్టీడీ బూత్ ఉంటుంది చూడబ్బా భారతదేశంలో, పాత ఎస్టీడీ బూత్ గట్లాంటిదే పంచాయతీ. ఏంది గిరీష్ అని మాట్లాడితే, ఇవాళ బీఆర్ఎస్ కొత్తగా చేసింది కాదు, వెనకటికి కాంగ్రెస్ చేసింది, టీడీపీ చేసింది, యూపీఏ టైంలలో కూడా రేడియా టేప్స్ అని అంటారు. ఆధారాలతోని మీ చిత్రగుప్త్ ఎవరికన్నా దమ్ముంటే జర దీన్ని ఛాలెంజ్ చేయమని చెప్తున్నా. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు రేడియా టేప్స్, అమర్ సింగ్ కేసు ఒకసారి మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, అమర్ సింగ్ బిపాషా బసు అని చెప్పి ఫోన్ రికార్డింగ్ కొట్టి చూడండి, మీకే తెలుస్తుంది. జర పచ్చిగా ఉంటుంది, నేను అది మాట్లాడలేను కాబట్టి నేను ఆపేసిన. సో ఈ ఫుల్ బాలీవుడ్ డ్రామా యూపీఏ 2004 నుంచి 2014 దాకా మనం చూసినాం. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశో లేకపోతే 2015 లేదని అనుకుంటా, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ టీడీపీలో కూడా ఫోన్ ట్యాపింగ్స్ అనేది తెలంగాణ లీడర్ల మీద 2015లోనే టీడీపీ ఫోన్ ట్యాపింగ్ చేసింది అని గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. జయలలిత నేతృత్వంలో అన్నాడీఎంకే కూడా సెవరల్ కేసెస్ ఫోన్ ట్యాపింగ్లో ఎమర్జ్ అయినాయి అని చెప్పి వెనకటికి డేటా చెప్తున్నది. కర్ణాటకలో కూడా స్నూపింగ్ రో కొయిలేషన్లు ఉన్నప్పుడు ఈ స్నూపింగ్ రో అనేది కొత్త కాదు కర్ణాటక కాంగ్రెస్లో. అట్లనే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఇంకా బీజేపీ కలిసి ఇవన్నీ చేసినాయి. అఫ్కోర్స్ బీజేపీ దీన్ని డినై చేసింది, లెఫ్టినెంట్ గవర్నర్ గారు దీన్ని డినై చేశారు. అది పక్కకు పెడితే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కూడా పంచాయతీ జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ మన టీఆర్ఎస్ హయాంలో ప్రీ-2023 ఎలక్షన్ల కంటే ముందు కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గంభీరమైన ఆరోపణ చేసింది. మీరు కూడా చేసిరు కదా, ఈ మీటూ మూమెంట్, ఫోన్ ట్యాపింగ్ మీటూ మూమెంట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఒక చిన్న క్రక్స్ చెప్తున్నా. అయితే ఇవాళ బండి సంజయ్ గారు ఒక పెద్ద ర్యాలీ తీసుకుని ఉన్నారు. నిజంగా చెప్పాలనంటే గంగిడి మనోహర్ రెడ్డి గారు తన మిత్ర బంధాన్ని కరెక్ట్గా నిజంగా చెప్పాలనంటే, ఇవాళ బండి సంజయ్ గారు ప్రతి అడుగులా ఆయన మిత్రుడు గంగిడి మనోహర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉంటారు.
ఆయన మిత్రుడికి ఏం చేయాలని ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఈ ర్యాలీలా తన ఎంటే ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ప్రజా సంగ్రామ యాత్రలో కూడా ఆయన సహా ప్రముఖ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన అడుగులేయంది బండి సంజయ్ అడుగు పడడం అనేది కష్టం. బికాస్ శరీరం మా బండి సంజయ్ అన్న అయితే ఆత్మ గంగిడి మనోహర్ రెడ్డి అని చెప్తారు. అదే ఒక సినిమా నాకు గుర్తొచ్చింది. అదే ఒకటి అంటారు కదా, సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మను రా అని ఒక సినిమా డైలాగ్ ఉంది. సినిమా డైలాగ్ వేరే, మళ్ళీ నేను మాట్లాడే పంచాయతీ వేరే. అయితే కాకపోతే ఈ ర్యాలీ అనేది అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బండి సంజయ్ గారు నడిపించిన ఇది పార్టీ ర్యాలీయా లేకపోతే సోలో షో స్టార్ ఇజమా అని అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది ఇవాళ తెలంగాణలో. ఇది పార్టీ తీసుకొచ్చిన ర్యాలీయా, బల ప్రదర్శననా, లేక ఇది కేవలం సోలో షో స్టారా? మళ్ళా గంగిడి మనోహర్ రెడ్డి గారు కేవలం తన స్టార్డమ్, తన మిత్రుడి స్టార్డమ్ కోసమే ఈ యాత్రల తనకు మద్దతు తెలిపిండా అని ఆలోచిస్తున్న తరుణంలో ఈ సిట్ నోటీస్ వచ్చినాక ఇన్ని వేల బైకులు, ర్యాలీలు, డోల్ డప్పులు, డీజేలు. ఇక డీజే ఎట్లుంటుందో మీకు అందరికీ తెలుసు కదా. కాకపోతే ఇదే పొలిటికల్ డీజే ఆర్ ఇదే పొలిటికల్ హీట్ బనకచర్లప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్న తరుణంలో ఈ ఇద్దరు మిత్రులు ఎన్నడూ మాట్లాడలే. హనుమాన్ టెంపుల్ ఫిలిం నగర్లో అన్యక్రాంతం అవుతుంటే ఇద్దరు మిత్రులు ఎప్పుడు మాట్లాడలే. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు దీని మీద చర్చ జరగలే. సీతారాంపూర్లో 1148 ఏకర్స్ ఆఫ్ దేవాలయ భూములు మన మెయిన్ ప్రైమరీ అజెండా హిందుత్వ, భారతీయ జనతా పార్టీల నికాసైన ఒక హిందూ క్యారెక్టర్ ఆర్ హిందూ లీడర్ లాగా ప్రొజెక్ట్ అయిందే మన బండి సంజయ్ అన్నరా అన్న మాటకు కరెక్టా రాంగా ఫ్రెండ్స్ మీరు చెప్పుండ్రి. కాకపోతే సీతారాంపూర్ 1148 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అన్యక్రాంతం అవుతుంటే బండి సంజయ్ గారు ఎప్పుడు అక్కడ అడుగు పెట్టలే, పల్లెత్తు మాట మాట్లాడలే. ఇన్ఫ్యాక్ట్ గంగిడి మనోహర్ రెడ్డి గారు కూడా ఆయనకు మద్దతు తెలపలే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములలో కూడా నిశ్శబ్దం. పుప్పాలగూడలో జరుగుతున్న వెస్టర్న్ కంట్రీయా ఏదైతే భూ కుంభకోణం ఉన్నదో పోరంబోకు ల్యాండ్కి సంబంధించి అక్కడ కూడా సన్నాటనే ఉన్నది. అయితే ఇవాళ సిట్కి రెస్పాండ్ చేయడం అనేది అఫ్కోర్స్ ఒక స్ట్రాంగ్ తత్వంలో ఇది తీసుకొని ఒక భారీ ర్యాలీ పెట్టిండ్రు. అయితే ఈ ర్యాలీని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏందనంటే, ర్యాలీలలో మనం గర్జించి మాట్లాడుతున్నాం, బట్ అసెంబ్లీ ఆర్ జన సమస్యలపైన మనము మ్యూట్ స్పెక్టేటర్ అయిపోతున్నాం. ఇక పార్లమెంట్లో మనం ఎంత గట్టిగా గర్జన చేసినాం అనేది మనందరికీ తెలిసే. ఇది ఒక పొలిటికల్ డిపార్ట్మెంట్ అయిపోయింది అలా తెలంగాణలో. పనికి రాని, జనహితంలో లేని, ప్రజలకు పనికి రాని, ప్రజాహితంలో లేని సబ్జెక్టుల మీద గర్జన దేనికి? అది తెలంగాణ గౌరవమా, గర్వమా? లేకపోతే ఈ పొలిటికల్ డిపార్ట్మెంట్కి నీళ్లు పోస్తుంది ఎవరు, మాట్లాడుతుంది ఎవరు అని చెప్పి నేను చెప్తున్నా. అయితే ఈ సిట్ నోటీస్ రాగానే జై బండి భారత్ యాత్ర అందామా, లేకపోతే జై బండి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ యాత్ర అందామా, లేకపోతే జై బండి స్పెషల్ ఇన్విటేషన్ టీమ్ అని చెప్పి మాట్లాడదామా? ఎందుకంటే ఇవాళ సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమా లేక స్పెషల్ ఇన్విటేషన్ టీమా? మళ్ళొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, ఇవాళ సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమా లేక స్పెషల్ ఇన్విటేషన్ టీమా అని చెప్పి అలా ఆలోచించాల్సి వస్తుంది. ఈ ప్రశ్నలు నేను బండి సంజయ్ అన్నకి ఎందుకు వేస్తున్నా అని చెప్పి మాట్లాడితే 2500 రూపాయలు నా మహిళా మూర్తులకు వచ్చినాయని అంటే వెయిట్ చేయండి అన్న లాక్ చేసి మీ అకౌంట్లలో పైసలు వేస్తాడు అని చెప్పి చెప్పిండే తప్ప ఎన్నడూ కూడా పెదవిప్పి మాట్లాడలే పదవి దొరికిన తర్వాత. రైతుల సమస్యల మీద, రైతు భరోసా మీద, ఫామ్ లోన్ వేవర్ మీద ఎన్నడూ కూడా బండి సంజయ్ గారి ప్రిజెన్స్ మనకు కనబడలే ప్రజాహితంలో కొట్లాడడానికి. క్యాబినెట్ ఫుల్ ఎక్స్పాన్షన్ లేకపోయినా బీసీలకు అన్యాయం జరుగుతున్నదన్న తరుణంలో ఇన్ని పోర్ట్ఫోలియోలు ముఖ్యమంత్రి గారు పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటే పల్లెత్తు మాట కూడా అడ్మినిస్ట్రేషన్ మీద మాట్లాడలే. ఈ ర్యాలీ ఆనాడు లేకుండే, ఈ ర్యాలీ రోర్ ఆనాడు లేకుండే. నాకు ఈ రాజకీయ ముద్దాలు పక్కకు పెడితే నా ఆదరణ, నా ఆదర్శం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మీద ఎన్నిసార్లు అవమానం జరగలే కాంగ్రెస్ పార్టీల తెలంగాణలో? పల్లెత్తు మాట బండి సంజయ్ గారు మాట్లాడలేదు. ఎన్నో ప్రెస్ మీట్లు జరిగినాయి.
రెగ్యులర్గా జరుగుతున్నాయి మోదీ గారిని అవమానించేవి. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి కానీ బండి సంజయ్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీని రోజు దూషించడం అనేది ఒక డైలీ రొటీన్ అయిపోయింది. కాకపోతే బండి సంజయ్ గారిని నేనేం అడుగుతున్నానంటే మోదీ గారిని కాపాడుకునే తత్వం మనది కాదా అన్న ఓ కార్యకర్త లేక నేను అంటున్నా. ఆ జోష్, ఆ ర్యాలీ మన ఆదర్శమూర్తిని కాపాడుకున్నట్లా లేకపోతే తిప్పికొట్టుట్లా ఎందుకు లేదు అని చెప్పి నేను అడిగితే ఇవాళ మనం ఏం మాట్లాడతాం? ఇవాళ ప్రభుత్వం ఏముంది అని చెప్పి మనం మాట్లాడితే ఒక పాత చింతపండు కంప్యూటర్ సిస్టంలా డేటా బఫర్ అవుతుంటుంది చూడు. ఇంకా తెలంగాణలో ప్రభుత్వం ఉందా అంటే ఆ డేటా బఫర్ అవుతుంది ఫ్రెండ్స్, ఇంకా అది బఫర్ అవుతుంది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆర్ స్పెషల్ ఇన్విటేషన్ టీం ఏదైతున్నదో ఇప్పటిదాకా ఈటల రాజేందర్ గారిని పిలిచింది, బండి సంజయ్ గారిని పిలిచింది, ఇంకా జాతీయ స్థాయిలో ఏదో భారతీయ జనతా పార్టీ నాయకుడి పేరుందంట. అట్లనే సర్ప్రైజింగ్లీ కిషన్ రెడ్డి గారి పేరు లేదు, అరవింద్ గారి పేరు కూడా ఉన్నదని అన్నారు. వాళ్ళు అట్లా వాళ్ళు రెస్పాండ్ ఇచ్చేసిండ్రు. ఏందండి చేసుకుంటే చేసుకోనియండి, మాదేం పోయింది. కాకపోతే ఇంత పెద్ద భారీ ర్యాలీ బండి సంజయ్ గారు, గంగిడి మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంత భారీ ర్యాలీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది పార్టీ నిర్ణయమా? సరే పార్టీ నిర్ణయము అని అనుకుంటే మళ్ళీ వాట్ ఈస్ ద మెసేజ్ పబ్లిక్ ఇస్తున్నారు ఇందులో? ఎందుకు అని అంటున్నా అంటే జాన్ 2024లో బ్రదర్ మోదీ గారిని తెలంగాణ క్యాంపెయిన్లో పెట్టుకున్నప్పుడు ఆయనని అవమానకరంగా మాట్లాడిరు చోటా పియ్యమనని. మార్చ్ 2024లో మోదీ గారిని బ్రిటిష్ వైస్రాయ్తోని కంపేర్ చేసింది అసెంబ్లీ స్పీచ్లా, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. మే 2024లో మోదీ గారి అఫీషియల్ విజిట్ వచ్చినప్పుడు సారు ఓలే. జూలై 2024లో రాహుల్ గాంధీ వస్తున్నారని చెప్పి మోదీ గారి ఈవెంట్ను కూడా మిస్ చేసిండ్రు. కాంగ్రెస్ క్యాడర్ మోదీ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తుంటే పల్లెత్తు మాట కూడా మాట్లాడలే మన మోడీ భక్తుడు బండి సంజయ్ కుమార్ గారు. జూలై 2025 నాడు బీసీ బిల్లుకు ఆమోదం తెలపకపోతే మెడలోంచి వంగబెట్టి అని మాట్లాడి శిలాశాసనం, మరణ శాసనం, డెత్ ఆర్డర్ అని చెప్పి మాట్లాడితే పల్లెత్తు మాట మాట్లాడలే. ఇది విశ్వాస్ ధోకా యోజన కాదా బండి సంజయ్ గారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇలా ఏమైపోయిందని అంటే సడన్గా జై బండి స్పెషల్ ఇన్విటేషన్ యాత్ర సడన్గా ఎందుకు మొదలైంది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇది కేవలం హెడ్లైన్స్ లెక్కనికేనా? ఈగో మెసేజింగా? హెడ్లైన్స్ చరిత్ర కోసమా? ఫ్యాక్ట్స్ ఎన్లు ఉన్నాయి అని అంటే వీళ్ళు మాటలు విన్నారు. ఏమిన్నారబ్బా? ఏమిన్నారు? రేవంత్ రెడ్డి గారు సీరియస్ ఇన్సల్ట్లు చేస్తుంటే మోదీజీని అది పట్టుకోకుండా నా మాటలు విన్నారు. నేనేమంటున్నానంటే ఆ మోదీ గారే లేకపోతే మీరెంత నేనెంత సార్? కరెక్టా కదా నేను చెప్పింది? మోదీ గారే లేకపోతే నేనెంత మీరెంత బండి సంజయ్ అన్న? ఇవాళ ఆయన వల్లనే చిత్రగుప్తు నడుస్తుందని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటా. ఆయన వల్లనే మీరు మంత్రిత్వ శాఖల ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్తా, లేకపోతే అనుభవిస్తున్నారు పదవులు అని చెప్తా. ఆ మనిషికి పదే అవమానం జరుగుతుంటే కూడా మనము మూన్ లైట్ సైలెన్స్ పాటిస్తున్నాం చూడు. ఇది ఎందుకు అని చెప్పి చెప్తున్నా. మళ్ళా మీకు మీ మిత్రుడికి యాద రాలేదా? వీటి మీద మనం ఖచ్చితంగా ఒక అసెంబ్లీ ముట్టడి చేయాలా? ఆ కాడికి వస్తే రేవంత్ రెడ్డి గారిని కాన్వాయ్ ఆపేయాలా? ఆ కాడికి వస్తే రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయాలా? ధర్నా చౌక్ దగ్గర ధర్మం కోసం పోరాడాలా? దానికోసం ర్యాలీలు కావాలా? దానికోసం జన సమీకరణ కావాలా? దానికోసం ఒక గర్జన కావాలా అని ఒక్కనాడు కూడా అనిపించలేదా అని చెప్పి నేను మాట్లాడితే ఇవాళ ఏం మాట్లాడతారు అని చెప్పి నేను చెప్తున్నా. ఆయన మీకోసం 18 గంటలు పనిచేసుకుంటుంటే మనం ఆయనకి ఏం లాయల్టీలు ఇస్తున్నాము అని అంటే మన పర్సనల్ అజెండాలకు బైక్ ర్యాలీలు, పెద్ద కథలు. ఒక్కనాడన్నా నేను ఇలా అడుగుతున్న తెలంగాణ ప్రజలని, ఒక్కనాడన్నా ఓటుకు నోటు కేసు అనే దాని మీద చర్చ జరిగిందా? ఒకప్పుడు క్యాష్ ఫర్ సీట్ డాన్ అని చెప్పి ఇవాళ క్యాష్ఫుల్ సైలెన్స్కి ఇవాళ బండి కంఠం ఆగిపోయిందనంటే ఏమి? ఎందుకు? మిత్రులెవరు, మన శత్రువులెవరు గుర్తుపట్టనీకే జరా పరేషాన్ అవుతుందన్న అని చెప్పి అలా మాట్లాడుతున్నారు. బీసీ బిల్లుకు మద్దతు కేవలం అనేది మైనారిటీలకు ఆగలే, యావత్ బీసీ బిల్లుకే అవమానం పరిచింది ఇలా కాంగ్రెస్. అది నేషనల్ బీజేపీ కూడా అగ్రీ చేసింది. మీరు రామచంద్రరావు గారితో కలిసి ఎంత అడుగులేసిర్రు ఈ సబ్జెక్ట్లా అనేది ఒక పెద్ద క్వశ్చన్. నిన్నగాక మొన్న ఒక తెలుగు న్యూస్ ఛానల్లో మళ్ళా బండికి పగ్గాలు అని చెప్పి చెప్తున్నారు. ఇది
నిజంగా చెప్పాలనంటే వర్గపోరుకు కారణం కాదా? మళ్ళా నిన్నగాక మొన్న ఒక కొత్త చీఫ్ ప్రమాణ స్వీకారం చేసిండు. ఇవాళ ఒక తెలుగు ఛానల్లో న్యూస్ వస్తుంది ఏంటంటే మళ్ళా పగ్గాలు అప్పచెప్పుతున్న తరుణం అని చెప్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రొసీజర్ అనేది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ప్రతి గవర్నమెంట్ చేసింది, కొత్తగా ఇప్పటిదాకా మీ ముంగట మొత్తం నేను డేటా పెట్టిన ఫ్రెండ్స్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గవర్నెన్స్ పైన బండి సంజయ్ కుమార్ గారు కానీ లేకపోతే తన మిత్రపక్షం కానీ ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకు మాట్లాడాలని అంటే 90% కేవలం ఇల్యూజనరీ ఆప్టిక్స్ కనిపిస్తుంది, 10% కేవలం ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్స్ కనబడుతున్నాయి. మిగతాది ఇంకేమైనా కనబడుతుందా ఫ్రెండ్స్ గవర్నెన్స్ తెలంగాణలో మీకు అని చెప్తున్నా. ఇక మీకు ఈ స్పెషల్ ఇన్విటేషన్ టీమ్ ఏదైతే ఉన్నదో, ఈ సిట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో, ఇది ఏం రాబోయే అని అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఫ్యాక్టరీ. పెట్టే కంటే ముందు బండి సంజయ్ మాట్లాడతాడు, పెట్టిన తర్వాత బండి సంజయ్ మాట్లాడతాడు, పెట్టే కంటే ముందు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, పెట్టినాక రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, పేపర్లు వస్తే మాట్లాడతాడు, పేపర్ రాకపోతే మాట్లాడతాడు. ఉఫ్, బ్రెత్లెస్. దీని తర్వాత ఏమైంది రాబోయే అని అంటే ఏం లేదు, బంకచెక్క మాషపత్రి. మళ్ళా ఏమైంది రాబోయే? ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఆధారాలు దొరికినాయంటే లేదు. ఇప్పటిదాకా నా దేశ ప్రధానిని అవమానించిన లెక్క పెట్టుకుంటూ పోతే ఈ తెలంగాణలో నాకు తెలిసి తెలంగాణ అసెంబ్లీ సీట్ల కంటే ఎక్కువ సార్లు నా ప్రధానిని అవమానించారు. ఒక్కనాడు కూడా మళ్ళా మా అన్న ఎందుకు మాట్లాడకపోయే మా నరేంద్రుడు గురించి? ఇది ఇంటర్నల్ డ్రామానా లేకపోతే కుంకుమపు సీరియలా అని చెప్పి నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఏడున్నది, గవర్నెన్స్ ఏడున్నది అని చెప్పి నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. కెమెరా యాంగిల్స్ అన్నిట్లలో పెడుతున్నారు, సిట్ సమన్స్ వస్తున్నాయి, సమన్స్ అన్నీ వస్తున్నాయి. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు అరవింద్ ధర్మపురి గారి పైన కూడా ఆరోపణలు వచ్చినాయి అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన ఏమని అన్నాడు? చేసుకొని కట్టలు కట్టి చేసుకోమని అన్నాడు. కిషన్ రెడ్డి గారు కూడా పెద్దగా దీని మీద ఏం మాట్లాడలే. ఇన్ఫ్యాక్ట్ ఆయన బీసీ బిల్లు మీద కూడా మాట్లాడినప్పుడు అవునండి వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళు సమాధానం చెప్పాలి, ఎంత హుందాగా మాట్లాడినారు. నాకు తెలిసి ఎప్పుడు కూడా వ్యక్తిగత స్వార్థానికి కిషన్ రెడ్డి గారు కూడా పోలే. ఆ కాడికి వస్తే భారతీయ జనతా పార్టీలో ఇప్పటిదాకా ఉన్నోళ్ళు పెద్ద దిగ్గజ నాయకులు ఎవరు పోలే. ఈ పెద్ద ర్యాలీలు చిన్న విషయాలపైన పోలే, జనహితంలో ర్యాలీలు జరిగినాయి ఇప్పటిదాకా, ఇంక్లూడింగ్ ద రీసెంట్ మన కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా అదేని అనుకుందాం, ఇప్పుడు రామచందర్ రావు గారి నేతృత్వంలో కూడా గట్లనే అవుతుంది. జనహితంలోనే ర్యాలీలు అయినాయి. పర్సనల్ షో హలో నరేటివ్స్ ఏం బిల్డ్ కాలే. నేను చెప్పినా కదా, పబ్లిక్ పంచ్ పేపర్ మే ఫోటో ఉస్కే బాద్ నెట్ రిజల్ట్ క్యా హై అంటే 0, ఇది నడవలే. ఇలా తెలంగాణ మొత్తంలో ఏమైపోయిందని అంటే రేవంత్ రెడ్డి గారిని ఆలోచిస్తే ట్యాపింగ్ కింగ్ అయిపోయిండు. ఎందుకంటే అదే ముచ్చటైన మాట్లాడుతున్నాడు, ఏం జరిగింది అన్నది మాత్రం బయటకు వస్తలేదు. ఇలా బండి సంజయ్ గారు ఏమైపోయినంటే ర్యాలీ కింగ్ అయిపోయిండు. గంగిడి మనోహర్ రెడ్డి గారు ఏమైపోయారంటే మిత్రుత్వ ఐకాన్ అయిపోయిండు. పబ్లిక్ ఏమైపోయారంటే ట్యాక్స్ పేయింగ్ జోకర్లు అయిపోయినారు మీ అందరికీ. ఇలా పబ్లిక్ని మర్చిపో, పదవిని కాపాడుకో అనే తత్వం తపస్సు కార్యకర్తను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఫోన్ ట్యాపింగా లేకపోతే టైంపాస్ పాలిటిక్సా అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతుంటే రేవంత్ వర్సెస్ బండి సిట్ డౌన్ విత్ సిట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కరెక్టే కదా నేను చెప్పింది, సిట్ డౌన్ విత్ సిట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈ సిట్ ఏంద్రాబాయి అని చెప్పి మాట్లాడితే ఇప్పటిదాకా ఎవడి కాలు లీక్ అయింది, ఎవడు కాలు ట్వీక్ అయింది, ఈ సిట్టుల క్వశ్చన్ ఏంది, క్వశ్చన్ బ్యాంక్ ఏంది అని చెప్పి మాట్లాడుతుంటే మోదీ గారికి అన్యాయం జరిగినప్పుడల్లా బండన్న ఆఫ్లైనే కనిపించిండు. ఎస్ఐటి నోటీస్ వచ్చిన తర్వాత మాత్రం ఫుల్ పవర్ఫుల్ సిగ్నల్ ఆన్ అయిపోయి ఆన్లైన్లోకి వచ్చేసిండు. ట్యాప్ ఫోన్లో డప్పు మైక్లో తప్పించడం జనాలకి హోప్స్లో. అంతే కదా, ఏమైంది? ఫోన్ ట్యాప్ ఎన్లైంది ఫోన్లో, అంతే కదా. డప్పు వ్యక్తిగత డప్పు మైక్లో. కానీ ఈ ఇరుపక్షాలు హోప్స్లో మాత్రం ఫెయిల్ అయినారు. జనాల కోపించుట్ల ఇంత పెద్ద ర్యాలీ, ఇంత పెద్ద డీజే, ఇంత పెద్ద డప్పు, ఇంత పెద్ద భారీ స్పీచ్లు మళ్ళీ నా దేశ ప్రధానిని అవమానించినప్పుడు లేవా అన్న? ఈ మిత్రుత్వం కేవలం వర్గపోరేనా అన్న? కేవలం ఒక వ్యక్తిత్వ భజన కోసమే ఇంత పెద్ద ర్యాలీలు జరుగుతున్నాయా? ఈ స్టార్డమ్ అనేది పబ్లిసిటీ స్టంట్ కాదా? ఈ పదవి అనేది ప్రజలకు సేవ చేసుకోనికేనా లేకపోతే మనం హీరోగానికేనా? ప్రధాన్ సేవక్ రూపంలో దేశానికి పరిచయమైన ఆ నరేంద్రుడికి మనము ఎంత రుణపడి ఉండాలా అనే ఆలోచనల మీ ఆచరణ ఎటువైపు నిలబడుతుంది అని చెప్పి నేను అడుగుతున్నా.
ఇది కేవలం పదవుల కోసమేనా, వచ్చే పదవుల కోసమేనా, ఇది నిజంగా పార్టీ లైనపేనా, దీనికి ఈ ర్యాలీకి పార్టీ పర్మిషన్ ఉన్నదా, అగర్ పార్టీ పర్మిషన్ ఉండి పార్టీ లైన్లో ఉంటే దీని మతలబ్ ఏంది, ఇది జనహితంలో ఏంది, అసలు ఏం మాట్లాడినరు, ఏం క్వశ్చనేర్ వేసినరు, పోలీసు వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఏం మాట్లాడినరు అంటే నాకు ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే బాధితుడిని నేను, చేసిన వాళ్ళు ఒక డిపార్ట్మెంటు, ఆ పోలీసు వాళ్ళు ఏం చేసినారు అన్నది నాకు చెప్పాలి తప్ప నన్ను పిలిచి మాట్లాడడం ఏంది, ఇది కేవలం ఒక ర్యాలీ అని అనేది మన అంతరించిపోతున్న చరిష్మాకు మళ్ళొకసారి డై కొట్టడమా, మన తెల్లెంటికలకు నల్లగా కనిపించనీకే ఒక బూటకపు నాటకపు డై కొట్టడమా అని అడిగితే ఇవాళ ఏం మాట్లాడతారని అంటున్నా. జనహితంలా మనకు జననేతలు కావాలా, పబ్లిక్ టాపిక్ల మీద మాట్లాడే ప్రజా నాయకులు కావాలా, తపస్విలై అధికార పక్షాన్ని అంధకారంలోకి నూకే ఆ అస్త్రాలు కావాలా, శాస్త్రాలు కావాలా, శస్త్రం ఎత్తే శాస్త్రవేత్తలు కావాలా. అది కదా ఇలా తెలంగాణ జనం కోరుకునేది. ఈ ర్యాలీ ఎవరికి బెనిఫిట్ చేసింది ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.